పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల గుండాగిరి రోజురోజుకు పెరిగిపోతుంది. వైఎస్ఆర్సీపీ పెదకూరపాడు మండల జెడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులపై మరోమారు టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడిన ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామానికి చెందిన జెడ్పీటీసీ స్వర్ణ తన భర్త శివాజీతో కలిసి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పనులను పరిశీలించారు. అదే సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత రామారావు ఆలయానికి వచ్చి జెడ్పీటీసీతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వర్ణకుమారి, శివాజీ ఉన్న దేవాలయాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ గుండాలు పోలీసులపైన తిరగబడే ప్రయత్నం చేశారు. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రాత్రి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు పచ్చపార్టీ నేతలు. గతేడాది ఆగస్టు 10న జెడ్పీటీసీ స్వర్ణకుమారి, ఆమె భర్తపై టీడీపీ గుండాలు దాడులు చేసి భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా అరెస్టు లేకుండా పోయాయి.